అండి వెల్కమ్ టు మై ఛానల్. తమ్నేల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది కదండి. చాలా మంది ఏంటంటే ఈ టాపిక్ మీద అయితే వీడియో చేస్తున్నారు. అది నిజమా అబద్ధమా అనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే చాలు మీకు వ్యూస్ సమాంతం పెరిగిపోతాయి అంటున్నారు. ఇది నిజమా అబద్ధమా అంటే ఇటువంటి అస్సలు నమ్మకండి. మీరు కూడా ఇప్పుడు చాలా మంది ఏంటంటే నా తమ్నేల్ చూసి అయితే వచ్చారు కదా, వ్యూస్ అయితే మన వీడియోస్ బాగుంటే ఖచ్చితంగా వ్యూస్ అనేది వస్తుందండి. ఈ రోజు రాకపోతే రేపన్నా వ్యూస్ వస్తాయి. కానీ ఒకేసారి కొంతమందికి అయితే ఒకేసారి వ్యూస్ వచ్చేస్తాయి, వాళ్ళ లక్కు. కొంతమందికి లక్ ఉండకపోవచ్చు, కానీ తర్వాత అనేది వ్యూస్ అయితే వస్తాయండి. కానీ మీరు అమాంతం వీళ్ళు ఈ 2 సెట్టింగ్స్ పెడితే వ్యూస్ వచ్చేస్తాయి అనేది ఫేక్. అస్సలు నమ్మొద్దు. ఈ 2 సెట్టింగ్స్ ఆన్ చేసుకుని ఉంటే చాలా మంది ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారండి, మనకన్నా ముందు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎందుకు రాలేదు? కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. కొంతమంది ఈ మధ్య ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎప్పటి నుంచో చేస్తున్నారు, కానీ అసలు వ్యూసే రావడం లేదు. అలాగని చెప్పేసి ఛానల్ అనేది గ్రోత్ అవ్వదు అనేది కాదండి, ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. మీకు ఖచ్చితంగా వ్యూస్ రావాలంటే ఎక్కువ లాంగ్ వీడియోస్ తీయండి. లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువ సోది లేకుండా, లెంత్ ఎక్కువ కాకుండా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది తక్కువ టైంలోనే తెలియజేయండి. కంపల్సరీ అయితే వస్తారు. ఈరోజు సక్సెస్ పొందకపోవచ్చు, రేపైనా మీరు సక్సెస్ పొందుతారు కదండి. మధ్యకాలంలో ఎక్కువ చాలా మంది ఏంటంటే ఈ టాపిక్ మీద అయితే వీడియోస్ అయితే చేస్తున్నారండి. చాలా వీడియోస్ అయితే వచ్చినాయి. తీరా మన తమ్నేల్ చూసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ మ్యాటర్ అసలు ఉండడం లేదండి. వేరే టాపిక్ అయితే చెప్తున్నారు. నిజంగా చెప్తున్నానండి, మనం వైటీ స్టూడియోలో యూట్యూబ్లో ఏదో సెట్టింగ్స్ నొక్కేస్తే మనకి వ్యూస్ అయితే రావండి. మన కంటెంట్ బాగుంటే వస్తాయి. ఈ రోజు రాకపోవచ్చు, రేపన్నా వస్తాయి కదండి. ఈ రోజు మన ఛానల్లో అంటే మన ఛానల్లో వీడియోస్ కొంతమంది చూడకపోవచ్చు, రేపైనా చూస్తారు కదా. అంతేకాని మీరు ఈ సెట్టింగ్ చేస్తే వచ్చేస్తాయి, వీళ్ళకి డబ్బులు కడితే వచ్చేస్తాయి అస్సలు అనుకోద్దండి. ఎవరికి డబ్బులు ఇచ్చినా ఏ సెట్టింగ్స్ చేసినా ఏది రాదండి. మన కంటెంట్ బాగుండాలి. మన కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. ఈ రోజు కాకపోవచ్చు, రేపన్నా అవ్వచ్చు. ప్రెజెంట్ అంటే మీకు ఎగ్జాంపుల్ నా ఛానల్లో చూసుకోండి. నా ఛానల్లో ఫస్ట్ వ్యూస్ చాలా తక్కువండి, కొంచెం వచ్చి పర్వాలేదు. మళ్ళీ తర్వాత బాగా తగ్గిపోయినాయి. అప్పుడు నేను తర్వాత కంటెంట్ మార్చాను. ఓహో, నా ఛానల్లో సబ్స్క్రైబర్స్ అంటే పీపుల్స్ ఏ వీడియోస్ కోరుకుంటున్నారు అనేది ఆ టాపిక్ అయితే నేను తెలుసుకొని ఆ వీడియోస్ అయితే చేస్తున్నానండి. మళ్ళీ గ్రోత్ అయింది. నా ఛానల్ అయితే మొత్తానికి పడిపోయింది, బాగా లో అయిపోయింది. అసలు ఎవ్వరు చూడట్లేదు. ఒక 52 వ్యూస్, ఒక 10 వ్యూస్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. ఆ తర్వాత నేను కంటెంట్ మార్చాను. ఓకే, ఈ వీడియోస్ చేస్తే ఎలా ఉంటుంది ఆయన ఐడియా ఉంచుకొని ఆ వీడియోస్ అయితే తీయడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నా ఛానల్ అయితే గ్రోత్ అయింది. సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. మీకు సబ్స్క్రైబర్స్ పెరగాలి అంటే కనుక ఓన్లీ షార్ట్స్ వీడియోస్ వల్లే పెరుగుతారు, ఇంకే వీడియో కాదండి. సబ్స్క్రైబర్స్ పెరగడం అనేది షార్ట్స్ వీడియోస్ మంచిగా తీస్తే కనుక దానివల్ల మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతారు. వ్యూస్ రావాలంటే లాంగ్ వీడియోస్ తీయండి. కంటెంట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది అంతా కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా, అది తక్కువ మినిట్స్ అయినా కానీ ఆ టైంలో అయితే చెప్పండి. కానీ ఇలా అయితే దయచేసి మోసపోవద్దు. ఇంకొకటి, మనీ అయితే ఎవరికి పే చేయకండి. మనీ కట్టు కూడా మోసపోవద్దు. ఈ సెట్టింగ్స్ ఆన్ చేస్తే వచ్చేసి ఇలాగుంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఎందుకంటే గింజుకుంటారు. ఎప్పుడో ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకుని ఉంటారు కదా. అస్సలు నమ్మొద్దు. ఈ గ్రాఫ్స్ చూపించి మీకు సెట్టింగ్స్ వచ్చేస్తే ఈ సెట్టింగ్స్ ఆన్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి అనేది అస్సలు నమ్మకండి. ఇప్పుడు కూడా నా తమ్నేల్ చూసైతే మీరు వచ్చారు కదా, ఈ రకంగా వీడియోస్ అయితే చేస్తున్నారండి. మనం కూడా చిన్న యూట్యూబర్సే కదండి. ఇప్పుడు చిన్నగా ఉన్నాం, రేపు పెద్ద అవ్వచ్చు. అంటే పెద్దగా సక్సెస్ అనేది పొందొచ్చు మనం. ఇప్పుడు మన ఛానల్ ఎవరు చూడకపోవచ్చండి, రేపనగా చూస్తారు. ఇంకొకటి, మీరు వీడియో పోస్ట్ చేసిన తర్వాత వేరే మొబైల్లోంచి మీరు చూసుకోండి. వేరే మొబైల్ నుంచి మీ వీడియో ఎలా వచ్చింది, ఎలా ఉంది ఏంటనేది చూసుకోండి. లైక్ కొట్టండి. ఆ లైక్ కొట్టడం ఏంటంటే ఆ తర్వాత మీరు ఎవరైనా సరే మీరు లైక్ కొట్టారనుకోండి, తర్వాత ఆటోమేటిక్గా వేరే వాళ్ళు చూస్తారన్నమాట. మనం ఫస్ట్ నో వ్యూస్ అనేది రాకూడదు. కనీసం 1, 2 అయినా సరే మనం వేరే మొబైల్లోంచి వీడియో చూసామనుకోండి, మనం పోస్ట్ చేసిన మొబైల్ కాదు, వేరే మొబైల్లోంచి వీడియో అయితే చూసి లైక్ కొట్టామనుకోండి, అదరగా మీకు వ్యూస్ అనేది పెరుగుతాయి. ఇదైతే నేను జెన్యూన్, అది నేను చేస్తున్నాను కాబట్టి నేను చెప్పాను. అంతేకాని మీ సెట్టింగ్స్ ఆన్ చేయడం అనేది అస్సలు నమ్మొద్దండి. చాలామంది ఇలాగే క్రియేటర్స్ ఏంటంటే వ్యూస్ కోసం చెప్తున్నారండి, కానీ నాకులాంటి పిచ్చోళ్ళు ఉంటారు కదా, అలా ఆ సెట్టింగ్స్ ఈ సెట్టింగ్స్ వెతుక్కుంటానే ఉన్నారు. నేను 2 డేస్ వెతికాను ఆ సెట్టింగ్స్ ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుని, కానీ ఏమీ లేదు, ఎక్కడా లేదు తెలుసా. అందుకే నా వల్ల ఎవరు కూడా
అందుకే నాలాగా మీరు ఎవరు కూడా సఫర్ అవ్వకూడదని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటున్నారు. కంటెంట్ బాగుంటే వస్తుందండి. మనం ఫేస్ చూపించకుండా చేయొచ్చు, కుకింగ్ వీడియోస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ మన ఛానల్లో ఏ వీడియోస్ ఆటోమేటిక్గా ఎక్కువగా వెళ్తున్నాయి అది మీరు గమనించండి. ఏ వీడియోస్ ఎక్కువగా చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ఏ వీడియోకి వస్తున్నారు చూసి అలాంటి వీడియోస్ మోస్ట్లీ ఎక్కువగా చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు మీ ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. సక్సెస్ అనేది ఒకసారి రాకూడదండి. అది వస్తే ఎప్పటికైనా సరే మనము చేజారిపోయినట్టే. ఆటోమేటిక్గా వస్తుంది సక్సెస్ అనేది, రాకుండా అయితే ఉండదు. కానీ ఒకేసారి వచ్చిన సక్సెస్ వేరు, మనకి కొంచెం కొంచెంగా మనం కష్టపడిన దానికి వచ్చిన సక్సెస్ వేరండి. కానీ ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుందండి. ఇంకొకటి సాంగ్స్ పెట్టేసి పక్క వాళ్ళు వీడియోలు పోస్ట్ చేసేసి ఉంటాయి కదండి, అది తీసుకొచ్చి మీ దాంట్లో అయితే అస్సలు పెట్టొద్దు. అలా చేస్తే మానిటైజేషన్కి ప్రాబ్లం అవుతుంది. చాలా నీట్నెస్గా వీడియోలన్నీ థంబ్నెయిల్ నీట్గా తయారు చేసుకోండి. మ్యాటర్ ఏం చెప్పాలనుకుంటున్నారో తక్కువ టైంలో చెప్పండి. ఇలా చేస్తే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయండి మీకు. చాలా మంది ఏంటంటే వ్యూస్ రావడం లేదు, ఇంక ఛానల్ ఆపేద్దామా అనుకుంటున్నారు. అస్సలు ఆపొద్దండి. మీకు ఫ్రీ టైంలో ఉంటుంది కదా, ఆ ఫ్రీ టైంలోనే వీడియో షూట్ చేసుకొని పోస్ట్ చేసుకోవడం, థంబ్నెయిల్ రెడీ చేసుకోవడం అలా చేయండి. ఎంతో కష్టపడితే కానీ ఒక వీడియో అయితే అవ్వదండి. ఒక వీడియో వెనకాల చాలా వర్క్ చేయాలి. అది కొత్తగా అంటే కామెంట్ పెట్టిన వాళ్ళకి తెలియదు అన్నమాట. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఏదో చేసేద్దాము, ఏదో యూట్యూబే కదా, సింపులే కదా అనుకుంటున్నారు. కానీ మానిటైజేషన్ చేసాక తెలుస్తుందండి మనం ఎన్ని తప్పులు చేస్తామా, ఎన్ని మిస్టేక్లు ఉన్నాయా అనేది మనం మానిటైజేషన్ చేసాక తెలుస్తుంది. ఇటువంటి అస్సలు ఎవ్వరు నమ్మకండి. థంబ్నెయిల్ చూసేసి మీరు వీడియోలోకి వెళ్ళిపోయి వైట్ సెట్టింగ్స్లోని ఆన్ చేస్తే వచ్చేస్తాయి అనేది అస్సలు నమ్మొద్దు. అది పూర్తిగా ఫేక్ అండి. మీకు అర్థం అవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను అలా చేసేలా ఉంటే నా ఛానల్ ఎందుకు గ్రోత్ అవుతుందండి. నేను 2 days అయితే నేను వెతికాను, కానీ అయితే ఎక్కడైతే కనిపించలేదు. ఆ సెట్టింగ్స్ అన్నీ ఫేక్ మాట. మీకు నిజంగా వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలంటే మీరు ఏ కంటెంట్ చేయాలి, ఎలా మార్చుకోవాలి అనేది మీకు మీరే చూసుకుని ఆలోచించుకుని, ఒకరి అభిప్రాయం కాదండి. మీరు ఏ వీడియోస్ పెట్టాలి, ఏ వీడియోస్ పెడితే మీ ఛానల్ రన్ అవుతుంది అనేది మీరు గమనించుకుని అలా అయితే వీడియోస్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే పొందుతారండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.